అలాగే అలాగే కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు భూమికి ప్రజల యువతకి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సరైన కాలేజీలు కానీ, సరైన విద్య కానీ, సరైన వైద్యం కానీ ఇవన్నీ చేయకుండా కేవలం కొద్ది మందికే మేము ఇస్తామంటే ఇది మీకు విపరీతమైన సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుంది. దీనివల్ల ఎక్కడ జరుగుతుందంటే రకరకాల సమస్యలు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాంతీయ సమస్యలు అవుతాయి, కొన్నిసార్లు అది కుల సమస్య అవుద్ది. ఇవన్నీ జాగ్రత్తగా చేయకపోతే, చాలా జాగ్రత్తగా చేయకపోతే సమాజంలో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తుంది. ఎవరికి మంచిది కాదు. నేను చాలా బాధ్యతగా పాలిటిక్స్ చేస్తున్నాను. నాకు దీనివల్ల గెలుపు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. సామాజిక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక సామాన్యుడు పెట్టిన పార్టీ. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు. మా నాన్న సామాన్యున ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. నా బ్యాక్గ్రౌండ్ మనలాంటిది. మనందరం ఒకటి, మామూలుగా వచ్చాం. మనలో ఒకడు, మీలో ఒకటి వచ్చి పార్టీ పెడితే అదేమవుతుంది? జనసేన అవుతుంది, అది పవన్ కళ్యాణ్ అవుతాడు. అంతే, మంది పార్టీ. అంతేగాని ఇది అందరికీ అండగా ఉంటుంది. ఇప్పుడు మనకి గట్టుకో న్యాయం, గట్టుకో న్యాయం. ఇందాక మన ఉద్దన్ రాయనపాలెంకి వెళ్తే ఒకటే గట్టు. మన దళితుల భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు 70 సంవత్సరాలు అంతకు ముందు నుంచి ఇచ్చారు. సమానంగా ఇవ్వాలి వాళ్ళు సమానంగా ఇవ్వరు. అంటే ఇవన్నీ ఇట్లాగా ఈ అసమానతలు పెరిగిపోయి ఒక రోజున అది విపరీతమైన పరిస్థితులు దారితీసాలి. జరగకుండా ఉండాలంటే పొలిటికల్ పార్టీకి బాధ్యత ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సాల్వ్ చేస్తాను. మరి అప్పుడు దాకా మేమేం చేయాలి? అలాగే నేనేమంటానంటే పోరాటం చేయండి. ప్రజలు నచ్చితే మిమ్మల్ని ముఖ్యమంత్రి కాదు ఎక్కి మమ్మల్ని నెత్తి మీద తొక్కండి, మా సంతోషం, నాకు ఇబ్బంది. కానీ మీరు పని చేయండి, ఫస్ట్ అసెంబ్లీ నడపండి. అలాగే అదేంటంటే సంతోషం ముందు అసెంబ్లీ నడవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నాకేంటంటే ఫైనల్గా చెప్పదలుచుకుంది, మీరు భూసేకరణ చట్టం దయచేసి మీరు చేస్తే పోలీస్ శాఖ వారు కానీ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజల మీద పెడితే అలాంటి మూమెంట్ నేనే ప్రత్యేకించి నాకు రైతుకి అన్యాయం దోపిడీ జరుగుతుంటే ముందుండేవాడిని నేను వస్తాను. బయట ఎవరిని అడగను, మా వాళ్ళు ఎవరిని అడగను, మన వాళ్ళు ఎవరిని అడగను. మీరు కూడా అవసరం లేదు. ఫస్ట్ నేను దెబ్బతింటాను కదా, మీరందరూ మీరు బాగుండే. మీరందరూ ఏంటి, నేను మీ అందరి చేత పనిచేయి, మీ అందరి చేత త్యాగాలు చేసిన నేను తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీలో, లేదంటే వేరే పార్టీలో, జనసేన, నేను చేస్తాను పోరాటం. నేను దెబ్బతింటాను. మీరు సుఖంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీ చదువు, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ బిడ్డలను బాగా చూసుకోండి. పోరాటాలు మేము చేస్తాం. మీరు సుఖంగా ఉండాలి కదా మేము పోరాటాలు చేసేది. మీరు సుఖంగా ఉంటే అది మాకు ఆనందం. అంతేగాని మిమ్మల్ని దుఃఖంలో పెట్టి మాకేంటి సుఖం? అది వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్కి లేదా సుఖం, జనసేనకు ఉండదు సుఖం. మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలని మేము త్యాగాలు చేస్తాం. నేను దెబ్బలు తింటా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.